నమస్తే గురుజీ. నమస్తే అమ్మా. ఈసారి ఆస్ట్రాలజీ ప్రకారం ఐపీఎల్ కప్ ఓవర్గొట్టవచ్చు అనుకుంటున్నారు గురుజీ మీరు? అంటే ఐపీఎల్ గురించి అడుగుతున్నారు కదా. అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఐపీఎల్ మళ్ళీ స్టార్ట్ అయింది. అంటే ఇప్పుడు ఐపీఎల్ ఐపీఎల్ ఫ్యాన్స్ కి ఇది ఒక మంచి పండగలాగా అని చెప్పచ్చు అనమాట. అంటే జనరల్ గా ఐపీఎల్ అంటే ప్రతి సంవత్సరము చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది అనమాట. సో ఇది 18వ సారి ఐపీఎల్ స్టార్ట్ అవ్వడం అనమాట. 18th అంటే ఐపీఎల్ 18 అనమాట. సో ఈ ఐపీఎల్ 18కి యుద్ధానికి కూడా సంబంధం ఉంది చూసుకోవాలంటే. ఎందుకంటే ఐపీఎల్ 18లో 1+8 9 నెంబర్ ఉంది. సో ఇక్కడ యుద్ధం కూడా ఏంటంటే మనకు ఈ 9వ నెంబర్ కూడా యుద్ధం కూడా ఆస్ట్రాలజీ ప్రకారం చూసుకున్నట్లయితే కర్కాటకంలో చంద్రుడు ఉన్నప్పుడు, కర్కాటక లగ్నం అయినప్పుడు, ఆ చంద్రుడు వచ్చేసి కుజ నక్షత్రం ధనిష్ట నక్షత్రంలో ఉన్నప్పుడు, అలాగే కుజుడు శని నక్షత్రంలో ఉండడము, కుజుడు జలతత్వ రాశులు అంటే చంద్రుడు కుజుడు వచ్చేసి చంద్రుడు యొక్క హౌస్లో ఉండడము, అలాగే చంద్రుడు వచ్చేసి కుజుడు ఎక్కడైతే ఉచ్చస్థితిని పొందుతాడో మకరంలో ఉండడం అనమాట. అంటే అప్పుడు అటాక్ జరిగింది. ఎప్పుడు పహల్గామ్లో 2022 ఏప్రిల్ 2025లో పహల్గామ్లో అటాక్ జరిగింది. సో ఆ 18 నెంబర్కి దీనికి సంబంధం ఉందన్నమాట. అంటే కుజు ధనిష్ట నక్షత్రంలో మనకు నడిచింది. సో ధనిష్ట నక్షత్రంలో ఏ అటాక్ అయితే జరిగిందో ఈ ఐపీఎల్ 18కి కూడా, అంటే 18 అంటే 9 అనమాట, ధనిష్ట నక్షత్రం కూడా 9 అనమాట. సో ఐపీఎల్ ఆగిపోవడానికి ఇది ఒక నెంబర్ అనమాట. అంటే 18 అనేది ఏంటంటే యుద్ధం నెంబర్ అనమాట. అంటే యుద్ధ వీరుడు, కుజుడు అంటే ఏంటంటే యుద్ధ వీరుడు. ఈ నెంబర్లో ఎవరున్నా దూసుకొని వెళ్తారు. అందుకని విరాట్ కోహ్లీ 18వ నెంబర్ ఉంటుంది విరాట్ కోహ్లీది. అంటే అగ్రెసివ్గా ఉంటాడు. అంటే కుజుడు అంటే అగ్రెసివ్నెస్ అనమాట. అంటే ఈ ఐపీఎల్ 18 కూడా అగ్రెసివ్తో స్టార్ట్ అయింది. అలాగే మధ్యలో కూడా ఆగిపోయింది. ఎందుకంటే కుజుడు కారణంగానే ఆగిపోయింది. ఆ కుజుడు ఆస్పెక్ట్ అనేది మకర లగ్నం పైన ఉన్నప్పుడు, చంద్రుడు కుజ నక్షత్రంలో, కుజుడు శని నక్షత్రంలో ఉన్నప్పుడు ఈ అటాక్ అనేది స్టార్ట్ అవ్వడము, యుద్ధం జరగడం అనేది జరిగిందనమాట. సో ఐపీఎల్ 18 అనేది కూడా మధ్యలో ఆగిపోయింది. 18 నెంబర్ అనేది చాలా అగ్రెసివ్ నెంబరు, చాలా దూకుడైన నెంబరు. కుజుడు యుద్ధ వీరుడు కాబట్టి. సో ఈ ఐపీఎల్లో మనకు చూసుకున్నట్లయితే ఇప్పుడు ఆర్సీబీ చాలా ఫామ్లో ఉంది. అంటే ఎన్నడూ చూడని విధంగా, అంటే 2016 నుంచి ఇప్పటి వరకు లేని ఫామ్లో ఈసారి ఆర్సీబీ అనేది చాలా ఫామ్లో ఉందన్నమాట. అంటే ఈ 2025 ఐపీఎల్లో. సో నాకు తెలిసి ఏంటంటే ఈ 2025 మనం చూసుకున్నట్లయితే టాప్ ఫస్ట్ ప్రజెంట్ చూసుకున్నట్లయితే గుజరాత్ ఉంది. 11 మ్యాచ్లకు గాను 8 మ్యాచ్లు గెలిచాయి. దాని తర్వాత వచ్చేసి ఆర్సీబీ ఉంది. 11 మ్యాచ్లకు 8 మ్యాచ్లు గెలిచారు ఆర్సీబీ. సో అలాగే తర్వాత పంజాబ్ ఉంది. పంజాబ్ వచ్చేసి ఇది కూడా అంతే అనమాట, 7 మ్యాచ్లు గెలిచింది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి చూసుకున్నట్లయితే ముంబై ఉందనమాట. ఈ ముంబై వచ్చేసి 12 మ్యాచ్లకు 7 మ్యాచ్లు గెలిచిందనమాట. అంటే ఆర్సీబీ 2లో ఉంది. సో ఇప్పుడు టాప్ 4లో ఉన్న ఆర్సీబీ కావచ్చు, అలాగే గుజరాత్ కావచ్చు, పంజాబ్ కావచ్చు, అలాగే ముంబై కావచ్చు. ఈ 4 టీంలలో అంటే కింద ఉన్నాయి. ఇక వాటితో పోల్చుకుంటే ఇప్పుడు ఈ 4 ఉన్న వాటిలో ఎవరు గెలుస్తారని చూస్తున్నట్లయితే ఇక్కడ మనకు గుజరాత్ ఆర్సీబీ ఫైనల్కి వెళ్తాయి. ఆర్సీబీ కప్పు కొడుతుంది. 100% ఆర్సీబీ కప్పు కొడుతుంది. చూసుకోండి సార్. ఎందుకంటే ఇక్కడ 18 నెంబర్ అనేది కోహ్లీకి చాలా మంచి నెంబరు. కోహ్లీ జెర్సీ నెంబర్ 18. అలాగే ఐపీఎల్ 18 కూడా ఈ సీజన్ 18 కాబట్టి నా ఉద్దేశం ప్రకారము, అంటే నేను ఎవరిని ఉద్దేశించి అనట్లేదు, ఖచ్చితంగా ఆర్సీబీ కప్పు కొడుతుందని చెప్పి నేను అనుకుంటున్నా. గుజరాత్ ఆర్సీబీ ఫైనల్కి వస్తాయి, ఆర్సీబీ కప్పు కొడుతుంది. ఇంకోటి కొంతమంది అభిమానులు అంటున్నారు గురూజీ, ఏమని తెలుసా, ప్రతిరాన ఉండడం వల్లనే మేబీ ఫైనల్ దాకా వచ్చింది అనేసి అనుకుంటున్నారు. మరికొంతమంది కోహ్లీ ఉండడం వల్లనే ఫైనల్ దాకా వచ్చింది అంటారు. అసలు ఇప్పుడు కెప్టెన్సీ కోహ్లీకి బాధ్యతలు ఇచ్చినారు అనేసి తెలుస్తుంది అసలు. సో కోహ్లీ చాలా బాగా నడిపించగలడు. అతను అద్భుతమైన నాయకుడు నన్ను అడిగితే. అంటే ఈ రజిత్ పటిదారా అనేటోనికి కూడా మన విరాట్ కోహ్లీ సజెషన్స్ ఇస్తూనే ఉన్నాడు. బ్యాక్ ఎండ్ నుంచి అతను ఒక బ్యాక్ బోన్ లాగా ఆర్సీబీకి 18 సంవత్సరాల నుంచి ఆర్సీబీకి తను ఉంటున్నాడు, బ్యాక్ బోన్ లాగా చేస్తున్నాడు. సో కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా విరాట్ కోహ్లీ నేతృత్వంలోనే ఐపీఎల్ కొట్టాలి. విరాట్ కోహ్లీ రీసెంట్గా టెస్టులకి రిటైర్మెంట్ ఇచ్చాడు. ఆయన చాలా మంచి ఫామ్లో ఉన్నప్పుడు రిటైర్మెంట్ ఇచ్చాడు. అది అందరికీ విరాట్ కోహ్లీ ఫ్యాన్స్కి పెద్ద షాకింగ్ న్యూస్ అది. సో విరాట్ కోహ్లీ కెప్టెన్సీ తీసుకుంటే అతనికి మంచి పేరు వస్తుంది. కప్పు కొట్టడం వల్ల చాలా మంచి పేరు వస్తుంది. చాలా అగ్రెసివ్గా నడిపించగలుగుతాడు. ఎందుకంటే ఆల్రెడీ తనకు టెస్ట్కి కూడా మరి ఇంగ్లాండ్ టూర్ కూడా సెలెక్ట్ కాలేదు. సో ఇప్పుడు ఐపీఎల్కి మాత్రమే ఫోకస్ పెడుతూ ఉంటాడు తను. సో కాబట్టి విరాట్ కోహ్లీ నేతృత్వంలో పటిదార్ కంటే కూడా మంచిగా నడిపించగలడు. మంచి నాయకుడు. ఖచ్చితంగా ఒక ముందుకు మంచి ఉద్దేశంతో ముందుకు తీసుకెళ్లి కప్పు కొడతాడని నేను ఖచ్చితంగా నమ్ముతున్నా.
ఓవరాల్ గా అయితే ఈసారి ఆర్సీబీ కప్పు కొడుతుంది అనేసి మీరు అంటారు. యా, పక్కా చూసుకోండి, ఆర్సీబీదే కప్పు. రాసి పెట్టుకోండి కావాలంటే, ఆర్సీబీదే కప్పు ముమ్మాటికి. ఓకే, చాలా బాగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు గురూజీ. మేబీ ఆర్సీబీ కొడితే ఫ్యాన్స్ అందరూ చాలా ఆనందపడతారు. థ్యాంక్ యూ సో మచ్.